హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం బీడ్స్ ఇయర్ రింగ్స్ అయితే చేయబోతున్నాం. అదేనండి, వైట్ పెరల్తోని ఇయర్ రింగ్స్ అయితే చేయబోతున్నాం. చూసేద్దాం. ఫస్ట్ గేర్ వైర్ అండ్ అలాగే వైట్ బీడ్స్ తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఇయర్ రింగ్స్. ఇప్పుడు మనం అలాగే ఇయర్ రింగ్స్ హుక్స్ని తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా కావాల్సినవన్నీ తీసుకొని ఇప్పుడు మన గేర్ వైరు మీకు ఎంతైతే ఇయర్ రింగ్ సైజ్ కావాలో అంత తీసుకొని ఇలా చివరన కొంచెం ఇలా నాట్లో వేసుకోండి. అదేనండి, ఇలా ఇలా కొంచెం బెండ్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా బెండ్ చేయాలి చివరన. ఇప్పుడు అలా ఒక లాక్ బీట్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇలా ఇందులోకి అయితే తీసుకోండి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఆ లాక్ బీడ్ని ఇలా చివరి వరకు తీసుకొని వచ్చేసి అక్కడ మనం లాక్ బీడ్ని ఇప్పుడు మనం అక్కడ చివరన ఒకటైతే ఇలా వంచాం కదా, దాన్ని అందులో పెట్టి లాక్ చేయాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం లాక్ బీడ్ని అయితే లాక్ చేయాలండి. చూడండి, ఈ విధంగా అయితే లాక్ చేసాం. ఇప్పుడు మనం ఇందులోకి ఒక్కొక్కటిగా ఈ వైట్ బీడ్స్ని అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మనకు సరిపడినన్ని వైట్ బీడ్స్ అయితే ఇందులోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, అది చిన్న చివర ఉండిపోయింది కదా, అది కూడా బీడ్లోకి అయితే ఇలా ఎక్కించేస్తున్నాం. ఈ విధంగా మనకు కావాల్సిన అన్ని బీడ్స్ తీసుకొని చూస్తున్నారు కదా, ఇంకో ఇలా మొత్తం సేమ్ ఇందాకట్లాగే ఆ చివరన కూడా లాక్ బీడ్తోని ఇలా లాక్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇయర్ రింగ్ హుక్ ఉంది కదా, అది తీసుకొని ఈ లాక్ బీట్ వేసిన మనం దాంట్లోని ఇలా స్టిక్ చేయాలా. చూడండి, ఏ విధంగా చేస్తున్నాం. ఆ విధంగా మనకి అందులోని చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఇయర్ రింగ్ హుక్లోకి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలా. చూస్తున్నారు కదా, ఈ విధంగా సేమ్ ఆ సైడ్ కూడా ఇలాగే చేసేయండి. ఇలా మనం రెండు చేసుకుంటే బ్యూటిఫుల్ పెరల్ ఇయర్ రింగ్స్ రెడీ. చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగున్నాయో. డ్రెస్సెస్ మీద కానీ లేకపోతే వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటాయి. మీకు ఈ గేర్ వైర్ అండ్ లాక్ బీడ్స్ రింగ్స్ కావాలంటే నేను కిందన డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. చూసారు కదా, నచ్చితే కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.